age. Done? Now, we have passed the parameters. Now what to do means we have to call those parameters. Parameters ని పాస్ చేసాము. పాస్ చేసిన parameters ని కాల్ చేయాలి కదా నేను. అవునా కదా? మీకు ఫంక్షన్ చెప్పాను. ఆ ఫంక్షన్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలా? That's the thing, calling of those. Again. ఎలా కాల్ చేస్తాము? With the help of this keyword. జావా చదివినట్టుందా? జావా చదివినట్టుందా? జావాలో కూడా సేమ్ కదా ఉంది. సో this dot, the parameter name you have passed. Name. What it would be the name you are giving. See here now. That this dot name, ఏం చెప్తుంది ఇక్కడ this dot name? The name you have passed in the parameter. Okay. And then you have given name right equal to name. Equal to name ఏం చెప్తుంది? The name you are going to pass to that parameter. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అర్థమైందా? నేమ్ ఫస్ట్ నేమ్ ఏమో ఏదైతే మనం నేమ్ ఇచ్చామో ఐ మీన్ ఏదైతే పారామీటర్ నేమ్ మనం ఇచ్చామో అది చెప్తుంది. ఆ నేమ్ అన్నదానికి నేను ఒక వాల్యూ ఇవ్వాలి కదా, ఆ వాల్యూ ఏమో నేమ్ అని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ డాట్ నేమ్ ఫర్ పారామీటర్, నేమ్ ఫర్ వాల్యూ యు ఆర్ గోయింగ్ టు గివ్. And then same like this dot age. Done up to here. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. వేరియబుల్స్ ని పాస్ చేశాను. పాస్ చేసిన వేరియబుల్ కి నేను ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ టేక్ a function called greet. I want to greet all the students అనుకున్నాము. అవునా? ఇప్పుడు నేను greet చేస్తున్నాను. Whenever we are going to write a function, we have to give the parameter. Right? So what you are going to write is in greet function. I want to greet hello student name and the age of the student. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ రావాలంటే నేను ఏం చేస్తానమ్మా? కన్సోల్ డాట్ చెప్పండి ఇప్పుడు హలో. అవునా? హలో స్టూడెంట్ నేమ్. దాన్ని నేను ఎలా కాల్ చేసుకుంటాను ఫంక్షన్ లోపలికి? ఆరెంజ్ హలో మై నేమ్ ఇస్. ఇప్పుడు నేను పాస్ చేసిన పారామీటర్ ని కాల్ చేసుకోవాలి. ఎలా కాల్ చేసుకుంటాము? కామనా? ఇంకా ప్లస్ డాలర్ సింబల్, ఫ్లవర్ బ్రేసెస్, నేమ్ మనం ఇచ్చింది పారాంథసిస్. అక్కడ డాలర్ యూస్ చేస్తే బ్యాక్టిక్ వాడాలా? డాలర్ యూజ్ చేసే బ్యాక్ స్లాష్ వాడాలా? బ్యాక్టిక్కే వాడాలా? ట్రై చేద్దాం ఇలా కూడా. లేదు అంటే కామా పెట్టేసి దిస్ డాట్ నేమ్. సో ఇది తీసుకుంటుందంటారా? తీసుకోదు. మరి ఏం చేయాలి? నేమ్ పాస్ చేయాలా? ఫస్ట్ ఈ థింగ్ తీసుకుంటుందంటారా? ఆ డాలర్ దిస్ డాట్ నేమ్ అన్నది మీరు ఏదో చెప్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. తీసుకునే వాల్యూస్ అన్ని స్ట్రింగ్ లోనే తీసుకుంటాయి. అది ఈవెన్ మీరు నెంబర్ డిజిట్ పాస్ చేసినా కానీ అది మీకు స్ట్రింగ్ లోనే ఉంటుంది. మీరు దాన్ని క్యాలిక్యులేషన్లో యూజ్ చేయాలి అంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేయాలి అంటే పాసింగ్ యూజ్ చేస్తాం. నా క్వశ్చన్ ఏంటంటే నేను 6.8 అనే నెంబర్ని పాస్ చేస్తాను, అది మీకు కన్వర్ట్ అవుతుందా అవ్వదా? అయితే అవుట్పుట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. సరే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసినట్టు
చేసినప్పుడు చూద్దాం. కంప్లీట్ అయిందా? రాసుకున్నారా? 3 మెథడ్స్ కంప్లీట్ చేయండి ఫస్ట్. నేను పాస్ చేస్తాను. లైక్ 6 మీకు అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది? 6.0 ఇది కూడా గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ మ్యాథ్ డాట్ ర్యాండమ్. సో మ్యాథ్ డాట్ ర్యాండమ్ దీనివల్ల చాలా యూస్ ఉంది. సో దాన్ని స్కిప్ చేయండి, దాని గురించి చెప్తాను. ఒక ర్యాండమ్ వాల్యూ జనరేట్ చేస్తున్నాము. మీరు వెబ్ పేజ్ రిఫ్రెష్ చేసిన ప్రతిసారి ఒక ర్యాండమ్ వాల్యూ అయితే జనరేట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మ్యాథ్ డాట్ ఫ్లోర్. మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఏం చేస్తుంది? ఫ్లోర్ ఫ్లోర్ సీల్ తెలుసు కదా, సీలింగ్ ఫ్లోర్, సీల్ వాల్యూ ఫ్లోర్ వాల్యూ. సీల్ వాల్యూ అంటే ఏం ప్రింట్ అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ 3.5. సో ఐఎమ్ యూజింగ్ మ్యాథ్ డాట్ సీల్ 4 ప్రింట్ అవుతుంది. సో 3.8 4a ప్రింట్ అవుతుంది. 3.1 4a ప్రింట్ అవుతుంది. సో బికాస్ వీఆర్ యూజింగ్ మ్యాథ్ డాట్ సీల్. So when you are going to use math dot floor, it will print the value floor value. That means 3. So if you are going to pass 3.1, it prints the value 3. If you are going to pass 3.5, it will print the value 3. When you are going to pass the value 3.9, it will print the value 3. So floor prints the value floor value and ceiling prints the value seal value, highest value. So whereas ఫోల్డర్లో నుంచి నేను వర్క్ చేసుకునే ప్రాజెక్ట్ వరకే నాకు తీసుకురావాలి. ఓకే, సో మీరు డైరెక్ట్గా VS కోడ్ ఓపెన్ చేసైనా చేసుకోవచ్చు. కానీ నాకు ఎన్విరాన్మెంట్ క్లియర్గా ఉండడం కోసం నేను ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నానో ఆ ప్రాజెక్ట్ వరకు నాకు తీసుకురావాలి. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనిపిస్తే సరిపోతుంది కదా VS కోడ్, అది అవసరం లేదు కదా. సో నాకు ఇప్పుడు TEC అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో నేను ఇంతవరకు డేటా ఏం చేయాలి అప్పుడు చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ పార్ట్ నుంచి నాకు VS కోడ్ ఓపెన్ చేయాలి. ఎలా చేస్తాను? సో హియర్ ఇక్కడ పాత్లో కమాండ్ ప్రాంప్ట్ CMD అని టైప్ చేస్తారు. సో మీరు ఏదైతే పాత్లో ఉన్నారో ఆ పాత్ ఉంటుంది. ఇక్కడ కోడ్ స్పేస్ డాట్. ఓకేనా? విజువల్ ఉందా లాస్ట్ వరకు? అంటే